హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పెళ్ళైతే హ్యాపీగా చాలా బాగా జరిగిపోయింది కదా. సో పెళ్ళయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఇంట్లో అడుగుపెట్టి దేవుడికి దండం మొక్కుకున్న తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే ఊరేగింపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఆ పెళ్ళికి వేసుకున్న శారీతోనే మళ్ళీ డ్యాన్స్ కంఫర్ట్గా చేయలేము, తిరగలేము దూరం అని చెప్పేసి అందరం కూడా శారీస్ చేంజ్ చేసుకొని డ్రెస్సెస్ వేసుకోవడానికైతే వెళ్ళాము. ఈలోపే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ జనాలు అయితే రెడీగా ఉన్నారు డ్యాన్స్ చేయడానికి. మా హస్బెండ్కి, నవ్యకి, మా బావకి, వీళ్ళందరికీ కూడా అస్సలు ఆపలేకపోయామండి. మెయిన్గా మా హస్బెండ్ అండ్ నవ్య అనమాట. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసినప్పటి వరకు కూడా నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అంటే ఒక 4 hours అయితే ఊరేగింపు జరిగిందనమాట. అంటే మా ఊరంతా కూడా ఊరేగించాలన్నమాట. సో ఖచ్చితంగా ఊర్లో పెళ్ళి అయితే కనుక ఇలా జరుగుతుంది అనమాట. కాకపోతే మేము కొత్తగా అంటే ఊరేగింపుకి ఒక 90%, 95% కూడా బగ్గీ అయితే తెస్తారండి. కానీ ఇంకా వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇలా కార్లో అయితే ఊరేగిస్తున్నారనమాట. ఈ కార్ కూడా చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది అనమాట కొత్తగా. సో ఊర్లో వాళ్ళందరూ కూడా ఇది ఎప్పుడు చూడలేదు, బగ్గీయే చూసాము, బాగుంది అనేసి అన్నారు. కాకపోతే మా ఒపీనియన్ ఏంటంటే బగ్గీ ఉంటే హైట్గా ఉంటుంది కదా. సో హైట్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే చూసే వాళ్ళందరికీ కూడా కనిపిస్తారు అనేసి మేము అన్నాము. కాకపోతే ఓకేలే ఇది వెరైటీగా ఉంటుంది, ఇదే పెడదాం అనేసి ఇదే ఫైనల్ చేశారనమాట. ఇంకా ఈ ఊరేగింపు అంతా కూడా నేను అంటే కొంచెం వాయిస్ ఓవర్ మాట్లాడుతాను, ఇంకొంచెము నార్మల్ది అయితే పెడతాను అనమాట. ఎందుకంటే మొత్తం అంతా పెట్టేసి కాపీరైట్ వస్తుంది కదా, అలా అని చెప్పేసి. చాలామంది ఇలా కమెంట్ చేశారు, ఏంటంటే ఏ డీజేలో అయినా ఏ పెళ్ళిలో అయినా సరే ఖచ్చితంగా మా తెలంగాణ సాంగ్స్ అయితే ఉండాల్సిందే, అది ఉంటేనే ఊపు వస్తుంది అని చెప్పేసి. అవునండి, నిజంగా తెలంగాణ సాంగ్స్ వేస్తేనే అందరికీ ఊపు వస్తుంది అనమాట. అది మాత్రం పక్కా చెప్పగలము. నేనైతే నార్మల్గా డ్యాన్స్ చేయలేను, కానీ ఇలా డీజే అంటే గుంపులో గోవింద చేసేస్తాను. ఇప్పుడు కొంచెం స్టెప్స్ అయితే నేర్చుకుంటాను అనమాట. అంటే అక్కడ గ్రూప్ డ్యాన్స్ చేయడం కానీ అలా ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకుంటాం కదా. అంటే ఇంకా రాదులే అని చెప్పేసి వదిలేస్తే ఇంకా అటే పోతుంది. ఇంకా అప్పుడప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్స్కి ఆ డీజేకి డ్యాన్స్ చేయడానికైనా కొన్ని స్టెప్స్ నేర్చుకోవాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇంక ఇక్కడ మా అక్క అయితే లేదండి, అంటే నాతో పాటు వచ్చింది, ఒక 5 minutes నా దగ్గర ఉంది. ఇంకా చుట్టూ చూస్తే ఇంకా కనిపించలేదన్నమాట. ఇంకా ఫోన్ చేస్తే నేను లేను, ఇంటికి వెళ్ళిపోయాను, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కాళ్ళు అవంతా నొప్పి వస్తున్నాయి అనేసి అన్నదనమాట. ఇంకా అప్పుడైతే వెళ్ళిపోయింది మా అక్క. ఇక్కడైతే మా అన్నయ్య, మా బావ, మా తమ్ముడు వీళ్ళందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మా తమ్ముడు అయితే అసలు తగ్గేదే లేదండి, అసలు ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అంటే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినందుకు వర్త్ అనుకుంటా, అంత బాగా ఎంజాయ్ చేశాడు. చాలామంది వచ్చారండి అసలు లీవ్ తీసుకొని మరి, చాలామంది అనమాట. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ వాళ్ళు కానీ ఈ పెళ్లి గురించే లీవ్ తీసుకొని వచ్చారు. ఇంక ఇక్కడ డ్యాన్సులు అయితే అవుతున్నాయి. ఇంకా మా తమ్ముడు, శ్రావణ, బావ వాళ్ళు అయితే తీసుకురావడానికి వెళ్తున్నారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని డ్యాన్స్ చేయడానికి. కాకపోతే ఇంకా వాళ్ళు టైర్డ్ అయిపోయినందుకు ఇంకా మేము రాము అనేసి అయితే రాజేష్ అన్నాడు అనమాట. దట్టు బాబు కూడా ఒళ్ళో పడుకున్నాడు. ఇంకా నేను ఇప్పుడు రాను అనేసి అయితే అనేసాడు. ఇంకా మా తమ్ముడు అయితే కోపమయ్యి వచ్చేసాడు, అదేంది రాకపోతే ఎట్లా, చెయ్యాలి కదా అది ఇది అని చెప్పేసి. ఇంకా అయినా సరే రాలేదనమాట. ఇంకా ఆ బావేమో బాబుని తీసేసుకున్నాడు, ఇప్పుడైనా దిగు అని చెప్పేసి. అయినా సరే దిగలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసారనమాట. తర్వాత వస్తారులే వాళ్ళు అన్నట్టుగా. ఇంక ఈ అమ్మాయి అయితే అసలు నేను ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా చూపించినట్టున్నాను కదా, అసలు దుల్ల కొట్టేస్తుందండి డీజేకి. మాకు ఈ అమ్మాయి లేకపోతే కనుక ఆ డీజే కంప్లీట్ అయినట్టే ఉండదన్నమాట, అంత బాగా చేస్తుంది అసలుకి. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా సూపర్గా ఇస్తుందండి. తినొచ్చేసి తనుష వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అంటే నవ్య ఉంది కదా, వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. నేను పెళ్ళి ఫిక్స్ అవ్వక ముందే చెప్పేశాను, ఈ మధ్య మా మరిది పెళ్ళి ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పేసి. నువ్వు చెప్పాలా అక్క, మేము ఖచ్చితంగా వస్తాము అనేసి అయితే అన్నదనమాట. సో తను ఇంకో అమ్మాయి కూడా వచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి నవ్యవి అందరినీ లాగుతుందండి డ్యాన్స్ చేయడానికి. అసలు తనైతే డీజే స్టార్ట్ అయ్యిందంటే అస్సలు ఆగదనమాట. ఇంకా అందరికీ వచ్చి సరదాగా డ్యాన్స్ చేయండి అనేసి అందరినీ లాగుతుంది. ఇంకా మేమైతే అంటే స్టార్ట్ చెయ్యడమే లేట్. ఆల్రెడీ ఇన్స్టాలో చూసుంటారు కదా ఎవరికైనా స్టార్టింగ్ ప్రాబ్లమ్, నాకైతే నిజంగా స్టార్టింగ్ ప్రాబ్లమ్.
ఎవరైనా గుంజిన తర్వాత ఒక 2-3 స్టెప్పులు వేసిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోతుంది, ఇంకా చెయ్యాలనిపిస్తుంది. కానీ స్టార్టింగ్లో మనమే వెళ్ళి చెయ్యాలంటే కొంచెం షై ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ వైషు కానీ నవ్య కానీ ప్రణతి వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము కూడా సూపర్గా ఎంజాయ్ చేసామండి. అండ్ అనుష అన్నయ్య వాళ్ళు కూడా ఈ పెళ్లి గురించే వచ్చారనమాట. అన్నయ్య కూడా లీవ్ తీసుకొని అయితే వచ్చారు. ఇంకా వాళ్ళైతే మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు, ఫ్యామిలీయే అయిపోయారు అనుకోండి వాళ్ళైతే. ఇక్కడ వచ్చేసి ఏదో బావ సాంగ్ వేశారనమాట. అందుకే బావకైతే ఏదో ఆట పట్టిస్తున్నాం అలాగా డాన్స్ చేసి. ఈ బావ కూడా అసలు ఫంక్షన్ అంటే ముందుగా వచ్చేసి చాలా హెల్ప్ చేస్తారండి. వంట విషయంలో కానీ పని విషయంలో కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారనమాట. మా హస్బెండ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఇలా నాన్ స్టాప్గా ఒక 4 hours డ్యాన్స్ చేయడము. ఇంక ఇక్కడ ఎవరు చెప్తే వినట్లేదు అనేసి మళ్ళీ వాళ్ళ అన్నయ్య వెళ్ళేసి అయితే తీసుకొని వచ్చాడనమాట. అప్పుడు దిగాడు. ఇంక ఇక్కడ డ్యాన్స్ చెయ్యమనేసి ఇంకా వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. మా తమ్ముడు కానీ మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి గ్యాప్ ఇవ్వండి అనేసి జనాలందరూ కూడా సైడ్కి నెట్టేస్తూ ఉన్నారు. ఏదైనా సరే మా దాంట్లో పెళ్ళి అంటే ఊరేగింపు లేనిదే పెళ్ళి జరిగినట్టు అవ్వదు. ఆ ఊరేగింపులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఖచ్చితంగా దిగేసి డ్యాన్స్ చెయ్యాల్సిందే. నేనైతే నా పెళ్లి కాకముందు నుంచి కూడా ఊహించుకునేదాన్ని నా పెళ్లికి ఊరేగింపు ఉంటుంది, డ్యాన్సులు చేస్తారు అంతా అని చెప్పేసి. కానీ ఇంకా నా బ్యాడ్ లక్ అది కరోనా టైంలో జరిగింది కాబట్టి అసలు నేను ఊహించుకున్నవి ఏవి కూడా జరగలేదనమాట. కానీ ఈ పెళ్ళికి మాత్రం అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దిగిన తర్వాత మా హస్బెండ్ నేను వెళ్ళి కాసేపు కూర్చుందామని అనుకున్నాము. కాకపోతే శారీస్ కూడా చేంజ్ చేసాం కదా, ఇంకా డ్రెస్సుల్లో కూర్చుంటే బాగోదు అనేసి కూర్చోలేదు. కానీ నా ప్లాన్ అయితే అదే ఉండేదన్నమాట. వాళ్ళు దిగిన తర్వాత ఒక 5 minutes అయినా కూర్చోవాలి, నేను ఊహించుకున్నది ఫుల్ఫిల్ అవుతుంది అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా కాకపోతే అందరూ జనాలు ఇక్కడ ఉండటం వల్ల ఇంకా ఆలోచన కూడా నాకు రాలేదు అప్పుడు. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే వాళ్ళు దిగేసి డ్యాన్స్ అయితే చేశారు. అప్పటికి ఫోటోగ్రాఫర్స్ లేరు. ఫోటోగ్రాఫర్స్ లేకపోయినా మేమందరము ఉన్నాం కదా. ఇక్కడ చూడండి సెల్ ఫోన్లు ఎన్ని ఉన్నాయో. కెమెరామ్యాన్ అయితే ఒకటే కెమెరా పట్టుకొని ఉంటారు, కానీ మేము మాత్రం ఇక్కడ 10-20 ఫోన్లు పట్టుకొని రెడీగా ఉంటాం అనమాట వీడియో తీసుకోవడానికి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే అసలు ఇంకా చెప్పలేము. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎలా అవుతున్నారో అసలుకి. ఈ ఊరేగింపు అంతా అయ్యేసరికి 2:30-3 అయిపోయిందనమాట. అప్పుడు పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు లెగలేదనమాట. నవ్య కానీ మా హస్బెండ్ కానీ అసలు బెడ్ మీద నుంచి దిగలేకపోయారు. నవ్య అయితే నొప్పులకైతే ఏడ్చేసిందనమాట. మేమైతే ఫుల్గా నవ్వుకున్నాము. ఇంక అందరూ అన్నారు డీజే వీడియో అలాగే ఈ వీడియో కలిపి పెట్టాలి అప్పుడు తెలుస్తుంది జనాలకి అని చెప్పేసి. నిజంగా ఫుల్ కామెడీ అనిపించింది. కాకపోతే ఇంకా డీజే అంటే ఆ ఊపికి అయితే చేసేసాము. కాకపోతే నెక్స్ట్ డే అయితే ఫుల్గా పెయిన్స్ అయితే వచ్చాయి. అంటే నేనైనా ఆగి చేశాను కానీ వాళ్ళు అస్సలు తగ్గేదే లేదనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఫుల్ పెయిన్స్కి అయితే పడుకున్నారు. 1 monthలో అన్నీ జరిగిపోయండి. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు కూడా అన్ని వీడియోస్ అయితే పెట్టేశాను. సో ఫైనల్గా మా మరిది పెళ్ళి అయితే ఇంత బాగా జరిగింది. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.